పాపం ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ సినిమాలన్నీ పోస్టర్లకే పరిమితమా? బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ నుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకు ఇదే సీన్ రిపీట్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు? ఇంతకీ ప్రశాంత్ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్లో ప్రశాంత్ వర్మ ఒకరు. 2018లో అనే డిఫరెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 7 ఏళ్ల కెరీర్లో కేవలం 4 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేశారు. 2 ఇతర సినిమాలు, ఒక వెబ్ సిరీస్కి స్టోరీలు కూడా అందించారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు వర్మ. ప్రశాంత్ వర్మ మూవీ అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్తగా ఉంటుందని ఆడియన్స్ అనుకునేలా చేశాడు. కాకపోతే ఎందుకనో ఏమో అతని సినిమాలేవి కూడా ప్లాన్ చేసుకున్నటువంటి విధంగా జరగట్లేదు. ఆ తర్వాత కల్కి సినిమా తీసి కమర్షియల్ సక్సెస్ సాధించాడు ప్రశాంత్ వర్మ. తర్వాత 2 ఏళ్లకు గ్యాప్ తీసుకొని జాంబిరెడ్డి మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుతం అనేటువంటి సినిమాకి అద్భుతమైనటువంటి కథ అందించి ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నాడు. ఈసారి 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ PVCU క్రియేట్ చేసి ఫస్ట్ సినిమాగా హనుమాన్ మూవీని తీసుకొచ్చాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. హిందీలోనూ సంచలనం సృష్టించింది. దీంతో ప్రశాంత్ ఒక్కసారిగా పాన్ ఇండియా దృష్టిని ఎగ్జైట్ చేశాడు. హనుమాన్ వంటి సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా ఏంటని అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా వచ్చి 20 నెలలు గడుస్తున్నా ప్రశాంత్ నుంచి ఇంతవరకు మరో మూవీ రాలేదు. అలానే డైరెక్టర్గా ఖాళీగా ఏమీ లేడు. తన స్టోరీలతో స్టార్ హీరోలను మెప్పించి క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నాడు. ఆ సినిమాలన్నీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. కానీ అవన్నీ అనౌన్స్మెంట్ వరకే పరిమితం అవుతున్నాయి. ఏది ముందుకు సాగడం లేదు. అసలు ఇతని నుంచి నెక్స్ట్ రాబోయేటువంటి సినిమా ఏంటి, షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ రావడం లేదు. నిజానికి హనుమాన్ తర్వాత దానికి సీక్వెల్గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా జై హనుమాన్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఇందులో కన్నడ స్టార్ హీరో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి టైటిల్ రోల్ ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా ఎక్కడ దాకా వచ్చిందనే వివరాలు ఏమీ కూడా తెలియదు. ఇక హనుమాన్ జయంతికి మూవీ యూనిట్ శుభాకాంక్షలు చెబుతుందే తప్ప అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. రిషబ్ శెట్టి ఇతర కమిట్మెంట్స్ కారణంగానే ఈ సినిమాకి లేట్ అవుతుంది. అండ్ అందుకే ఈ గ్యాప్లో వేరే హీరోలతో సినిమాలు చేయడానికి ప్రశాంత్ ప్రయత్నాలు చేశారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ఓ సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని అనుకున్నారు. దీనికి బ్రహ్మరాక్షస అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. రణ్వీర్తో లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే చేతి దాకా వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్కు నోచుకోలేకుండా క్యాన్సిల్ అయింది. డైరెక్టర్ హీరోల మధ్య వచ్చినటువంటి క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానే ఇద్దరు కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నారని టాక్ వినర్చింది. అయితే భవిష్యత్తులో వర్మ వర్క్ చేస్తానని ప్రశాంత్ ట్వీట్ కూడా పెట్టాడు. అక్కడితో ఆ సినిమాకి సంబంధించినటువంటి వార్తలకు ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇక నందమూరి వారసుడిని లాంచ్ చేసే ఛాన్స్ దక్కడంలో అందరూ ఆ సంగతి మర్చిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా అనౌన్స్ చేయబడింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో సింబా ఈజ్ కమింగ్ అంటూ హడావిడి చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పణలో SLV సినిమాస్ బ్యానర్పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారని కూడా తెలిపారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించాలని కూడా ముహూర్తం కూడా పెట్టుకున్నారు. తెల్లాడితే పూజ చేస్తారని అనుకుంటుండగా ఇక ఈ సినిమా పట్టాలెక్కపోవచ్చనే పుకార్లు పుట్టుకొచ్చాయి. దానికి తగ్గట్టుగానే సంవత్సరం గడిచినా సినిమా స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఈ సినిమా కూడా అటకెక్కిందని కూడా అందరూ ఫిక్స్ అయిపోయారు. మధ్యలో బ్రహ్మరాక్షస్ కథతో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. హోంబాలే బ్యానర్లో ఈ మూవీ రానుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ప్రభాస్ ప్రశాంత్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ లాక్ అయిందన్న సమాచారం కూడా ఉంది. లేటెస్ట్ సైమా అవార్డ్స్ ఈవెంట్స్లో డార్లింగ్తో సినిమాపై డైరెక్టర్ పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు. హీరో ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఉంటుందనేటువంటి విధంగా మాట్లాడాడు ప్రశాంత్. దీన్ని బట్టి ఇప్పుడప్పుడే ఈ సినిమా ఉండదనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇక హనుమాన్ కంటే ముందు అధీరా అనేటువంటి సినిమాని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. నిర్మాత DVV దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. టైటిల్ టీజర్ కూడా ఆవిష్కరించారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఉన్నట్టుండి ఓజీ రిలీజ్కు ముందు ఈ ప్రాజెక్ట్ చేతులు మారిందని అఫీషియల్గా చెప్పేశారు. PVCUలో భాగంగా రాబోతున్నటువంటి ఈ సినిమాకి ప్రశాంత్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు తప్ప డైరెక్ట్ చేయట్లేదు. శరణ్ కొప్పిశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడట. మరోవైపు ఈ సినిమాటిక్ యూనివర్స్లో మహాకాళి అనే ఫీమేల్ సూపర్ హీరో మూవీని కూడా రెడీ చేస్తున్నారు. మహాకాళి మూవీకి పూజ అపర్ణ కొల్లూరు డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటించబోతున్నట్లు తెలుపుతూ లేటెస్ట్గా ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ చేశారు. లేటెస్ట్గా జాంబిరెడ్డి సినిమాకి సీక్వెల్గా పార్ట్ 2 కూడా ప్రకటించారు. ఇలా ప్రశాంత్ వర్మ భాగస్వామ్యంలో కొత్త సినిమాలకు అఫీషియల్ అనౌన్స్మెంట్లు, పోస్టర్లు తప్ప కానీ సినిమా ఆడియన్స్ మాత్రం ముందుకు రావడం లేదు.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందని కూడా అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలోనే ఓ క్రేజీ అనౌన్స్మెంట్తో వస్తాడేమో చూడాలి మరి. ఎందుకంటే వరుసగా చేతిలో చాలా సినిమాలే లైన్లో ఉన్నాయి. కానీ అవేవి కూడా అఫీషియల్ అనౌన్స్మెంటే తప్పితే పట్టాలెక్కే ఛాన్స్ లేదు అండ్ రిలీజ్కి కూడా నోచుకోవట్లేదు. స్టిల్ 20 నెలలు గడుస్తున్న ఒక సినిమా జై హనుమాన్ అనేది అనౌన్స్మెంట్ తప్పితే అవి షూటింగ్ కూడా రాలేదు. అసలు ఇంకెప్పటి వరకు వస్తుందో కూడా తెలియదు. ఎట్లా లేదన్న అక్కడ ఒక సినిమా షూట్ స్టార్ట్ అయితే డెఫినెట్గా ఒక 1 ఇయర్ అన్న పడుతుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. అండ్ ప్రశాంత్ తీసేటువంటి సినిమాటిక్లో యూనివర్స్లో భాగంగా అన్ని కూడా విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఇలాంటి టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. సో మరి ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని పోస్టర్లకే పరిమితం అవుతాయా లేదంటే రిలీజ్కి కూడా నోచుకుంటాయో వెయిట్ చేయాల్సిందే.